బట్టి నీకు స్తోత్రాలు, వంటల పరిచయం చేసే బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, సౌండ్ సిస్టమ్ బట్టి, కెమెరా లైవ్ను బట్టి, పీపీటీలను బట్టి ప్రభా, బిడ్డలందరూ తండ్రి దేవా నీ నామంలో తండ్రి ఏ పని చేసినా దేవా నీవు లేవనెత్తే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కాపాడే దేవుడు, విడిపించే దేవుడు అని అయినా నీ బిడ్డలు గుర్తెరిగినైనా నీ నామాన్ని బట్టి పని చేయటానికి బిడ్డలకు ఇచ్చిన ఆత్మ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఇంకొన ఆశీర్వదించండి, సంఘమంతటిని ఆశీర్వదిస్తున్న నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీ కృపతో నీ యొక్క ఆత్మతో నింపినైనా మీ ఆరాధన అంతా నీకు మహిమార్థంగా జరిగించుకుంటున్నందుకు, బిడ్డలు ఆశీర్వాదకరంగా ఇక్కడి నుంచి నడిపిస్తున్నందుకు నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో సమర్పించుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ చెప్పలు కొడదాం. లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయకు ప్రభువా, నీ నుండి వేరు చేయకు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, చెప్పలు కొడదాం. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అందరం చేతులెత్తి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిందా. దేవా, నీవు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మతో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని నీ యొక్క వెలుగు మహిమతో మమ్మల్ని అందరినీ ప్రకాశింపజేస్తున్నా నీకు స్తోత్రాలు అంటూ రెండు చేతులు వచ్చి ఒక్కసారి కృతజ్ఞత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో తమ్ముడు సన్నీ జోసెఫ్ వచ్చి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం ముందుకు నడిపిస్తుండగా అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూద్దాం. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా.
గడిచిన వారి నుంచి వారి వరకు తండ్రి తన రెక్కల నీళ్ళలో మనల్ని బదులుపరిచి ఇలా కూడుకుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థన రాహేలి గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. ప్రారంభ ప్రార్థన ఝాన్సీ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారండి. దేవాది దేవునికి వందనాలండి. అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకోవచ్చు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా ఈ దినము నీటి రీతిగా మీరు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన గత శుక్రవారం నుండి ప్రభా ఈ శుక్రవారం వరకు నైనా ఈ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. ఈ దినం జరుగుచు నీ కొడుకుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. గడిచిన సంవత్సరం నుంచి ప్రభా, గడిచిన గత నెల నుండి ప్రభా మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడారు ప్రభా. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మేమే పాటి వారమునైనా ప్రభా అంటే కూడా సరిపోని వారమయ్యా. నీ పాదాల చెంతకొచ్చామయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దినం జరుగుచున్న ఎల్రోయి సంఘ ఆరాధన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎల్రోయి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మీ అధ్యక్ష వహించండి ప్రభా. ఈ దినం నీ సన్నిధిలో ఎవరైతే వాడబడుచున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభా. మీకు అందుని బట్టి వందనాలు స్తోత్రాలు. ముందుగానైనా ప్రభా మరి పాటలు పాడుచుండగా కోరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి స్వరమును వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను అదే రీతిగానైనా వాక్యానుసారమై ఎవరైతే నిలబడుచున్నారో ప్రభా వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ బిడ్డ అయితే ఆశతో వచ్చారో ఏ కోరికలతో వచ్చారో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు నైనా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుకనైనా ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న ప్రతి ఒక్క ఇరుగులు ఇబ్బందులు సమస్యలు శోధల నుండి తప్పించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలైనా ప్రభా. ఇదిగో ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు తోడుకుని సమయానికి నీ మందిరానికి మీరు తోడుకు రమ్మని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో ప్రభా వారి ప్రయాణాలు క్షేమంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను నీ అందు భయభక్తులు కలిగి జీవించే జీవితాలు మా అందరికీ దయచేయండి ప్రభా. ఈ కూడుకును ప్రభా మీరు ఆది నుంచి అంతం వరకు దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క పనిలో కూడా మీరు మాకు సహాయాలుగా ఉండమని, ఆరాధనలో కూడా నీ దూతలను ప్రభా నీ ఆత్మాభిషేకమును మాపై నుంచమని ప్రభా. ఇదిగో పాపినైనా ప్రార్థన పాదాల చెంత చేర్చిన ప్రార్థన ప్రతిఫలము దయచేయమని త్వరగా రానేసి నా నుంచి మిక్కులు బ్రతమాలిచిని ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కోయిరు బిడ్డలు వచ్చినట్లయితే సంఘమంతా కలిసి పాటలు పాడచ్చు, దేవుని ఆరాధించు. పాటల షీట్లోంచి మొదటి పాట ప్రేమ యేసయ్య ప్రేమ అనే పాటను పాడుకుని మనమందరం దేవుని నామాన్ని మహింపరిచిదామండి. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ,
కానీ నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, నేను వరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. పాటల షీట్ల నుంచి రెండో పాట, నా వేదనలో నా బాధలో అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడయ్యున్నావు, నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడయ్యున్నావు, నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడయ్యుండు నా ప్రభువా, నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడయ్యుండు నా ప్రభువా, నీ కృప లేనిదే బ్రతుకాలేనయ్యా, నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడయ్యున్నావు, నా వేదనలో నా బాధలో నీ కృంగిన వేళలో నా తోడయ్యున్నావు, నా అన్నవారే నన్ను మరచారయ్యా, అయినవారే నన్ను అపహసించినారయ్యా, నా కన్నవారిని నేను కోల్పోయినా, నా సొంత జనులే నన్ను నిందించినా, కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను రక్షించినావు, కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను రక్షించినావు, నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు
లేనిదే బ్రతుకాలేనయ్యా. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడై ఉండు నా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకాలేనయ్యా. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. నా వేదనలో నా బాధలో నే కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. తృప్తి లేని జీవితం శాపకరమయ్య అనే పాట పాడుకొని దేవుని మహింపడదాం. అందరూ కలిసి చెప్పలు కూడా దేవుని మహింపడదాం. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా, సంతృష్టి సహితమే క్షేమకరమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. సంతృష్టి సహితమే క్షేమకరమయ్యా. కలిగి ఉన్న దానిలో హాయి ఉందయా, కలిగున్న దానిలో హాయి ఉందయా. లేనిపోని కోరికలో హాని ఉందయా, హాని ఉందయా, హాని ఉందయా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. సంతృష్టి సహితమే క్షేమకరమయ్యా. నీకన్నా పై వారితో పోల్చుకోకయా, నీకన్నా పై వారితో పోల్చుకోకయా. ఏ చెట్టుకు అంతే గాలి తెలుసుకోవయా, ఏ చెట్టుకు అంతే గాలి తెలుసుకోవయా. నీకన్నా పై వారితో పోల్చుకోకయా, నీకన్నా పై వారితో పోల్చుకోకయా. ఏ చెట్టుకు అంతే గాలి తెలుసుకోవయా. ఏ చెట్టుకు అంతే గాలి తెలుసుకోవయా. దూరపు కొండలు నులిపేనయ్యా, దూరపు కొండలు నులిపేనయ్యా. పవిత్ర సత్యమదిగో గ్రహించుమయ్యా, గ్రహించుమయ్యా, గ్రహించుమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. సంతృష్టి సహితమే క్షేమకరమయ్యా. డబ్బుంటే అదే చాలు అనుకోగయా, డబ్బుంటే అంతే చాలు అనుకోకయా. దాని నీడలో సమస్త కీడు దాగి ఉందయా, దాని నీడలో సమస్త కీడు దాగి ఉందయా. డబ్బుంటే అంతే చాలు అనుకోగయా, డబ్బుంటే అంతే చాలు అనుకోకయా. దాని నీడలో సమస్త కీడు దాగి ఉందయా. దాని నీడలో సమస్త కీడు దాగి ఉందయా. పోయేటప్పుడే నీతో రాదయ్యా, పోయేటప్పుడే నీతో రాదయ్యా. బైబిల్ సత్యమదిగో తెలుసుకోవయ్యా, తెలుసుకోవయ్యా, తెలుసుకోవయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. సంతృష్టి సహితమే క్షేమకరమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. సంతృష్టి సహితమే క్షేమకరమయ్యా. కలిగి ఉన్న దానిలో హాయి ఉందయా, కలిగున్న దాని
హల్లెలూయా. దయచేసి అందరు లేచి నిలబడదాం. దేవుడిచ్చినటువంటి ఈ మంచి తరుణంలో ఆనందంతో ప్రభు యేసుని స్తుతిద్దాం. ఆత్మ ఆనందంలో మనకి ఎంతో కృపాక్షేమాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మన జీవితంలో ఎప్పుడైనా ఈ లోకంలో ఆనందాన్ని ఎన్నో విషయాల్లో పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రతి క్షణము ఆనందించండి, నిత్యము ఆనందించండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆ ఆనందాన్ని పొందుకోకుండా లోకంలో ఆనందం కోసం ఆలోచిస్తూ ఉంటాం. ఈ సమయంలో ఎవరికి వాళ్ళే కళ్ళు మూసుకుందాం. భక్తుడు అంటాడు కదా, అయ్యా బ్రతుకున్నానంటే నిన్ను స్తుతించడానికే ప్రభువా. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటానో, ఎన్ని సంవత్సరాలు ఉంటానో, ఎన్ని దినాలు ఉంటానో, ఏ స్థలంలో ఉన్నా ప్రభువా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువా, ఆరాధనకు యోగ్యుడువు నీవే, ఆరాధనకునైనా సృష్టికర్తవు నీవే, పూజ్యుడు ప్రభువా. చేతులెత్తితే చాలు ప్రభువా నీకు స్తుతి నైవేద్యం అర్పించుటని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నువ్వు చేతులిచ్చింది నిన్ను స్తుతించడానికే కదా ప్రభువా. నువ్వు నాకు నా జిహ్వఫలాన్ని నాలుకనిచ్చింది నిన్ను పాడటానికే ప్రభువా అని ప్రతి ఒక్కరూ హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందాం. ఎందుకు ఆరాధించలేకపోతున్నాం, ఎందుకు చప్పట్లు కొట్టలేకపోతున్నాం, ఎందుకు దేవునిలో నాట్యం ఆడలేకపోతున్నాం అంటే కనుక మనం బలహీనతలే. నీ హృదయం కనుక బలహీనతగా ఉంటే దేవునికి అప్పగించు. నీ ఆత్మ దేవుని ఆత్మలో కలిసి ఆనందించాలి. ఆరాధన అంటే ఆయనతో కలిసి మనం సంతోషించే సమయం. ఆరాధన అంటే ఆయన ఆత్మతో నీ ఆత్మ కలిసే సమయం. దేవదూతలు నువ్వు ఆరాధించే ఆరాధన చూసి అవి ఆకాశము నుండి ఆ యొక్క స్తుతులపై ఆసీనుడైన దేవాతి దేవుని నుంచి నీకు దీవెనలు కురిపిస్తాడు, ఆశీర్వాదాన్ని కురిపిస్తాడు, నీ బాధలను తొలగిస్తాడు, నీ హృదయ వాంఛలను ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆనందముతో నేను స్తుతిస్తాను ప్రభు అంటున్నాడు. ఈ సమయంలో అందరము ఆనందంతో దేవుణ్ణి ఆరాధిద్దాం. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. అందరూ చప్పట్లు కొడుతూ ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతమే నే పాడేదా. అందరూ కలిసి ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతమునే పాడేదా. ఆనందమే సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనము నాకై నన్నును పిలచెను. సిలువలో నాకై రక్తము కార్చెను, సింహాసనము నాకై నన్నును పిలచెను. చప్పట్లు కొడదాం. సింహపు కోరల నుండి నన్ను విడిపించెను, సింహపు కోరల నుండి నన్ను విడిపించెను. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ప్రతి ఒక్కరు స్వరం ఇప్పాలి. ఆనంద గీతము పాడేదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు. అందరూ చూడాలని ముఖాన్ని. విశ్వాసమును కాపాడుకొనుచు విజయుడైన యేసుని ముఖమును చూచుచు. విలువైన కిరీటము పొందేదా నిశ్చయమే. ఆమేన్. విలువ
యేసుని స్తుతించుట. చెప్పలు కొడదాం. నా మానస వీణను మ్రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే. నా మానస వీణను మ్రోగించగా, నా మనోనేత్రములందు కనిపించే ప్రభు రూపమే. నా మదిలో నా మెదిలేను ప్రభు స్వప్న స్వరాలు. నా మదిలో నా మెదిలేను ప్రభు స్వప్న స్వరాలు. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతమునే పాడేదా. ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట, ఆత్మానంద గీతమునే పాడేదా. ఆనందమే ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోని నివాసమే. చెప్పట్లో ఆనందమానందమానందమే. చెప్పట్లో జ్యోతి అయిన సియోని నివాసమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవితానందమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవితానందమే. ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోని నివాసమే. చెప్పట్లో ఆనంద హల్లెలూయా. ఆనందమే జ్యోతి అయిన సియోని నివాసమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవితానందం. ఈ ఆనందం నీలో ఉండాలి. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవితానందమే. ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోని నివాసమే. ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోని నివాసమే. హల్లెలూయా ప్రభువును స్తుతించుటయే నా జీవితానందమే. తండ్రి కుడి పార్శ్వ నిరీక్షణయే నా జీవితానందమే. ఆనందమానందమానందమే అనంత ప్రేమతో నన్ను ప్రేమించి. ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి. ఆనందమానందమానందమే అభిషేక తైలముతో అభిషేకించి. చప్పట్లో ఆనందం. అందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఆనంద తైలముతో అభిషేకించి, అతి స్థలంలో ప్రవేశమిచ్చి నా జీవితానందమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చి నా జీవితానందమే. ఆనందమానందమానందమే శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి. ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోని నివాసమే. ఆనందమానందమానందమే జ్యోతి అయిన సియోని నివాసమే. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవితానందం. ఈ ఆనందం నీలో ఉండాలి. అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవితానందమే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చేసిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. చెప్పట్లో మనోహరుడా సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై అందరూ స్వరము విప్పి ఆరాధించెద నిన్నే.
పాడేదా మనోహరుడా అందరూ స్వరం ఎత్తాం. యేసయ్యా. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను కడలి తీరం కనబడిన వేళ కడలి తీరము కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరము కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు నీవే ధైర్యము నీ కృపయే ఆధారము నీవే ధైర్యము చెప్పట్లో ఆయనే మన ధైర్యం, ఆయనే మన ఆధారం, ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన రక్షకుడు. యేసు నామములో ప్రతి ఒక్క హృదయము ఆనందించాలి ఆయనలో. నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ధైర్యము హల్లెలూయా. In the Jesus glory, Holy Spirit, hallelujah. నా ధైర్యము నీ కృపయే ఆధారము ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా సంకేతమా ఎడారి త్రోవలో నే నడచిన ఎరుగని మార్గములో నన్ను చెప్పండి కొడదాం. ఆయా నా అత్యున్నతమైన ముందు నడచిన సింహాసనపై ఆసీనుడైన దేవుడు నీ స్తుతులపై ఆశీర్వాదాలు నీ క్రియపై నీ కుటుంబంపై ఆశీర్వాదాలు కురిపించాలి ఆయన. హల్లెలూయా. నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల చెప్పండి కొడదాం అందరం ఆనందంతో. ఆయన మాత్రమే నువ్వు ఆ స్వరాలతో, ఆయన చప్పట్లతో, ఆయన తమ్మోరు నిదానాలతో ఆరాధించాలి. హల్లెలూయా. వేలాది దూతల స్వరములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీవే నా ఆరాధన సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా సియోను హల్లెలూయా. శిఖరాగ్రము ప్రతి ఒక్కరు పాడదాం అందరూ స్వరములెత్తి ఏక స్వరముతో ఏక భావంతో ఆయన ఆరాధించినట్లయితే ఆరాధనలో అద్భుతం జరగబోతుంది, స్వస్థతలు జరగబోతున్నాయి, విడుదల కలగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. యేసయ్య నీవు తాకబోతున్నాడు. సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం హల్లెలూయా. నీకే వందనం అందరూ కలిసి పాడదాం. అందరూ వందనాలు తెలియజేద్దాం. అందరూ ఒక్కసారిగా స్వరమెత్తి అందరూ పాడండి. శక్తిని పొందుకోండి. యేసు నామములో శక్తిని పొందుకుందాం. నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలబెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలబెత్తి నీ కీర్తిని చాటెదా నీకే వందనం నీకే వందనం నీకే హల్లెలూయా. ఆమేన్. నీకే వందనం నీకే వందనం ఆనందిద్దాం, ఆనందిద్దాం, ఆయనలో ఆనందిద్దాం. నిత్యము ఆరాధన, ఆనందం. దూతలతో వేవేల దూతలతో పగడపరిచిన దేవుడు
పరిశుద్ధాత్మను పొందుకొని ఆశీర్వాదం పొందుకోవడానికి, బలపరచబడడానికి, హృదయాలు తండ్రి వెలిగించబడటానికి నాయన యేసు నామములో కంచినైనా. అవును నాయన. కడలి తీరము కనబడని వేళ, కడలి కెరటాలు ఎంతో దూరంలో ప్రయాణం ఉందేమో, నీ యొక్క జీవితం ఏమిటో నీకు తెలియట్లేదేమో, ఎంతవరకు ప్రయాణించాలో నీ జీవిత గమ్యం తెలియట్లేదేమో. అందుకంటున్నాడు ఆయన ధైర్యముగా ఉన్నాడు, ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధించినట్లయితే నీకు ధైర్యం కలుగుతుంది. వచ్చిన నీకు సాటెవ్వరు, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, చప్పట్లు కొడదాం. నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని చప్పట్లు అందరూ కొంచెం ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని, చప్పట్లు. ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నీకే వందనం, నీకే అందరూ కలిసి ఒకే స్వరముతో నీకే వందనం ప్రభు అని అందరూ కలిసి ఒకే స్వరముతో ఒకే స్వరంతో అందరూ చప్పట్లు కొడదాం. ఎవ్వరు కూడా వ్యర్థముగా గడపొద్దాం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా, అందరూ చప్పట్లు. ఏ స్థితి, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే సమర్పణ చేసుకో. ఏ పరిస్థితి అయినా, ఏ భారమైనా, ఎటువంటి పరిస్థితులైనా సరే ఒక్కసారి సమర్పణ చేసుకో దేవునికి. సమర్పణతో నేను సేవిస్తాను ప్రభా, నా జీవితం అంతా నీకే ప్రభా అని చప్పట్లు కొడుతూ ఆరాధించాలి. చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నీకే వందనం, నీకే హల్లెలూయా. అవును ప్రభా, అవును తండ్రి. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ దేవుడు నమ్మని కనపడతాం. యేసు నామములో యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, యేసయ్యా నీకు స్తోత్రం. యేసు నామములో హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఈ శక్తితో నీ ఆత్మతో నింపుతున్న నీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డలను అభిషేకిస్తున్న నీకు స్తోత్రాలు ప్రభా. ఇన్ ద జీసస్ గ్లోరీ, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. యేసు నీ శక్తిని, నీ శక్తితో బిడ్డలు నింపుతున్న నీ స్తోత్రాలు, నీ బలప్రార్థన నీకు స్తోత్రాలు, నీ యొక్క గొప్ప కార్యం జరిగిస్తున్న నీకు స్తోత్రాలు. హల్లెలూయా. అవును, సమర్పణ కలిగిన జీవితం నీలో ఉండాలి. సజీవుడుగా ఉన్నావు కాబట్టి ఆరాధించాలి. జీవంతో ఉన్నావు కాబట్టి ఆయన ఆరాధించు. దేవుని ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే
పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు. బలహీనమైన మమ్మల్ని, లోకములో పడిపోతున్న మిమ్మల్ని, దినదినము కూడా తండ్రి తప్పిపోతున్న మమ్మల్ని నీ చెయ్యి పట్టుకి నీ సన్నిధిలో నిలబెట్టిన నీకు స్తోత్రాలు. దేవ, సమర్పణతోనైనా మా జీవితాలు పాటలు పాడుతున్నా, వాయిద్యాలు వాయిస్తున్నా, నీ సన్నిధిలో ఏ పరిచర్య చేస్తున్నా ప్రభా, సమర్పణ కలిగిన జీవితాలు మాకు దయచే ప్రభా. దేవా, నీవు మా హృదయాలను నిబ్బరముగా కలిగినైనా జీవించే ధన్యతను అనుగ్రహిస్తున్న నీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ బలపరిచిన నీకు స్తోత్రాలు. ఏ స్థితిలో ఉన్నా ప్రభా, నిన్నే ఆరాధించే హృదయాలు దయచేస్తున్న నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎన్ని యుగాలు అయినా తండ్రి, ఆరాధనకు యోగ్యుడమైన దేవునికి స్తోత్రాలు ప్రభా. ఆనందం నీ సన్నిధిలో ఉంది ప్రభా. అటువంటి ఆనందం బిడ్డలందరూ పొందుకునే ధన్యతనిచ్చిన నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, నీ కృపలో వర్ధిల్లింపజేసిన నీకు స్తోత్రాలు అయినా. అందరూ కలిసి పాడదాం. సమర్పణతో సేవించేదను నిన్నే. అందరూ సజీవుడనై ఆరాధించేద నిన్నే. స్వరం ఇవ్వాలి. సమర్పణతో హల్లెలూయా. సేవించేదను నిన్నే. ఇటువంటి జీవితం మనకు కావాలి. సజీవుడనై స్వరం ఇప్పుదాం. ఎన్నడూ స్వరం ఇప్పని వారు కూడా స్వరం ఇప్పి పాడదాం. సైతాను నిన్ను బంధిస్తుంది, అంధకారం నిన్ను బంధిస్తుంది. తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీ జీవితం ఇలాగే ఉందేమో. కడలి తీరం కనబడని వేళ కుటుంబ పరిస్థితి కెరటాలు వేధించు వేళ లోకములో బాధల నీ మూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. ఆధారం చేసుకో దేవుడు నువ్వు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. జీవితంలో నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. ఆయన మనోహరాన్ని నీకు ఇస్తున్నాడు. నీవు చేసిన మేలను నే మరువను, ఏ స్థితిలోనైనను. నీవు చేసిన మేలను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించేదను నిన్నే. సజీవుడనై ఆరాధించేద నిన్నే. సమర్పణ అందరూ కలిసి సేవించేదను నిన్నే. పాడదాం. సజీవుడవై ఆరాధించేద నిన్నే. ఎందుకో తెలుసా? నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. చప్పట్లు కొడుతూ పాడదాం. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా చప్పట్లు. తారే తారే రా రా రే రా రా, తారే రా రా రే రా రా, తారే నా నా రే రా రా, తారే ఆ. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాల హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. చప్పట్లు. నీ యుగం ఒక్క నిమిషం చప్పట్లు. ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని,
ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని. గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తినే చాటెదా. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. ఆరాధ్య దైవము నీవేనని, 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 ఆరాధ్య దైవము నీవేనని. గలమెత్తి నీ కీర్తినే చాటెదా, 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 గలమెత్తి నీ కీర్తినే చాటెదా. దేవానికి స్తోత్రమునైనా ఆరాధన అంతట్లో తోడైంది, నీ అభిషేకంతో నింపి బిడ్డల హృదయాన్ని సంతోషపరిచి నువ్వు ఆశీర్వదించిన నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సమస్త ఆరాధన ఘనత మహిమ ప్రభావాలు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నీకే సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చెప్పలు కొడితే పరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరాధన చేసిన యెహోషువ గారికి దేవుని తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అందరు లేచి నిలబడినట్లయితే కీర్తనలు చదువుదామండి. కీర్తన గ్రంథము 75వ కీర్తన మొదటి వచనం నుంచి ఆఖరి వచనం వరకు చదువుకుందాం. సహోదరి లక్ష్మి గారు వచ్చి చదువుతారు. ప్రైజ్ లార్డ్ అండి. దేవుని పరిశుద్ధ నామమునికి వందనములు. దేవాతి దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, దైవజనులకి, కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని ఇచ్చిన సమయం అందు వాక్యం చదువుకుందామండి. కీర్తనలు 75 మొదటి వచనం కాడి నుంచి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. నేను యుక్త కాలమున కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను నిలిపెదను. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్మ ఎత్తకుడి, ఎత్తుగా కొమ్మ ఎత్తకుడి. పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంబరముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను.
నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించదను. భక్తిహీనుల కొమ్మలన్నిటినీ నేను విరగగొట్టెదను. నీతిమంతుల కొమ్మలు హెచ్చింపబడును. దేవునిచ్చిన వాక్యం దీవించును గాక. కీర్తనలు చదివిన లక్ష్మి గారికి దేవుని తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. సాక్ష్యముల సమయం అండి. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఒక్కొక్కరికి 3 నిమిషాలు ఇవ్వబడుతుంది. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ లార్డ్ అండి. మరి దేవాతి దేవుని చేసిన మేలులు మరి గత 2 వారాల క్రితం నా ఐడి కోసం ప్రార్థన చేయమని మరి సంఘాస్తులకి నేను చెప్పి ఉన్నాను. మరి అట్టి రీతిగా నేను మరి నా ఐడి అయిపోయి 4 సంవత్సరాల 8 నెలలు అయ్యింది. అప్పటి నుంచి కూడా నా కపిల్ అయితే ఇక్కడ లేడు, అనేక ప్రాంతాల్లో ఉండటం వల్ల సమయానికి లేను. తర్వాత నేను అడిగినప్పుడు కూడా నువ్వు గరమ పడ్డది, నాకు ఫైన్ కట్టాలని అన్నాడు. నేను సరే నేను కడతాడు కదా, నేను తను అడిగినప్పుడల్లా నేను డబ్బులు ఇచ్చాను. మొన్న డిసెంబర్ దాకా కూడా మరి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అప్పుడు దాకా కూడా నాకు తెలీదు నా ఐడి బ్లాక్లో ఉందన్న సంగతి. అప్పుడు నేను జనవరి ఫిబ్రవరిలో నాకు తెలిసింది ఐడి నన్ను బ్లాక్లో పెట్టేది, దేనికి పెట్టేది, ఇది మీ వీసా కాదు అని నేను అడిగినప్పుడు ఆ స్పాన్సరు స్పందించి సరే నేనే నీకు ఐడి చేసిస్తానని అతను మళ్ళీ ఆన్లైన్లో పెట్టి మరి నాకు ఓటీపీలు వచ్చినాయి. తర్వాత నేను సిఐడికి వెళ్ళాను. తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది. తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కపిలే వచ్చాడు. మరి క్లియర్ అయింది అనుకున్నప్పటికి మార్చిలో. అప్పటికి అన్ని మెసేజ్లు వచ్చినాయి, అంతా క్లియర్ అయింది. కానీ కంప్యూటర్లో అక్కడ బ్లాక్లో తీయట్లేదు. నేను ఎన్నోసార్లు మార్చి నెలంతా ప్రతి ఆదివారం కూడా నేను సిఐడికి వెళ్ళటం జరిగింది ఐడి విషయంలో. కానీ అక్కడైతే ఇలా కపిల్ కావాలి, కపిల్ లేదే ఇవి అన్నారు. నేను అలా చూశాను. తర్వాత మళ్ళీ మధ్యలో ఉన్న మందు పిఆర్ అతను అడిగితే స్పాన్సర్ రావట్లేదు, మరి రంజాన్ టైం అతను అయితే బయటికి రాడు, రంజాన్ అయ్యాక చేస్తాను అన్నాడు. నేను అక్కడికి వెయిట్ చేశాను, అయినప్పటికీ తను రావట్లేదు. మరి నేనే కపిల్కి మెసేజ్ పెట్టడం జరిగింది. సార్ మరి నేను ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ఐడియా లేదు, నేను చేసిన మిస్టేక్ ఏంటని నేను మెసేజ్ పెట్టినప్పుడు తను వెంటనే స్పందించి మరి నేనైతే రాను, అక్కడ మా అన్నయ్య ఉన్నాడు సిఐడిలో, అతని పేరు చెప్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు అతని బ్లాక్లో తీతాడని చెప్పాడు. అటు రీతిగా మరి స్పాన్సర్ నాకు మెసేజ్ పెట్టాడు, వాళ్ళ అన్నయ్య నెంబరు, సిఐడిలో పెద్ద ఆఫీసర్ అంటే అతను ఎవరు. నేను అక్కడికి వెళ్ళి కౌంటర్లో అడిగినప్పుడు లోపల అతనికి తీసుకెళ్ళి మరి నా పేపర్ నేను అక్కడ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నా ఐడి మరి అక్కడ బ్లాక్ లైన్ తీసారు. బ్లాక్ లైన్ తీసాక నేను మరి ఇలా ఉందని నేను మరి బ్రదర్ గారికి ఫోన్ చేశాను. అయినప్పటికీ అంత క్రితమే నేను బ్రదర్ గారికి చెప్పాను ఇలా ఉందంటే, లేదమ్మా ఇప్పుడు నువ్వు బయటికి చేసుకోవాలన్నా మరి చాలా డబ్బులు అవుతాయి, నువ్వు ఈసారికి స్పాన్సర్నే తన నుంచే చేయించుకో, తర్వాత మనం మార్చుకుందామని నాకు బ్రదర్ గారు సలహా ఇచ్చారు. అటు రీతిగా నేను వెయిట్ చేశాను. అటు రీతిగా మరి నాకు పోయిన ఆదివారం 8 గంటలకు ఫోన్ చేసి ఐడియా అయింది, నువ్వు తీసుకెళ్ళమని నాకు చెప్పారమ్మా. మరి దేవునికే మహిమ. నేను ఎందుకంటే మరి నాకు ఎన్నో పరిస్థితులు బట్టి నేను ఎన్నో రీతిగా
మరి నేను డబ్బులు కట్టకపోతే నేను వదులుకున్న దాన్ని. ఎందుకంటే నాకున్న పరిస్థితులకి నీ దేశం కానీ ఏ దేశం వెళ్ళో నేను కష్టపడాలి నా బిడ్డల కొరకు, వాళ్ళ జీవనోపాధి కొరకు అని నేను ఒక ఒడంబడికి పెట్టుకుని నేను వచ్చి మొన్న జూలైకి 5 సంవత్సరాలు అవుతుంది నేను ఖత్తర్ దేశం వచ్చి. ఈ 4 సంవత్సరాల్లో ఐడి లేక మరి సరిగా పని లేక అయినప్పటికీ నా బిడ్డల పట్ల దేవాతి దేవుడు కృప చూపించి నన్ను నీరీతిగా నడిపించిన దేవాతి దేవునికి నేను ఏమి ఇచ్చినా రుణము తీర్చుకోలేను. మరి ఆయన ప్రార్థించడం రాదు నేను ఒకప్పుడు ఒక విగ్రహారాధికురాలిని అయినప్పటికీ దేవుని ఎరిగి పడిపోయిన నా జీవితంలో 8 సంవత్సరాల నుంచి కూడా నన్ను ఎంతగానో నా బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈ దేశం వచ్చి నా బిడ్డలు ఏమైనా సరే చదివించుకోవాలి, వాళ్ళకు ఒక పొజిషన్ ఇవ్వాలి అన్న నా ఒడంబడిక దేవుడు నన్ను మరి నెరవేర్చి ఈ రీతిగా మరి నేను ఎల్రాయి పాత్ర మందిరంకి రావడానికి వచ్చినప్పుడు 10 నెలల నుంచి వస్తున్నాను. వచ్చినప్పుడు ఎంతో వేదన దుఃఖంతో ఈ సంఘానికి నడిపించాడు దేవుడు. కానీ ఈ రోజుని నా వేదన నా దుఃఖము ఎన్ని బలహీనతలు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఐడి కావాలి, సరైన పని లేక ఒక్కోసారి ఎన్నో బాధలు పడ్డాను. అయినప్పటికీ దేవుడు నా మొర ఆలకించి పని విషయంలో కూడా మరి గత సంవత్సరం నుంచి మన డిసెంబర్ వరకు సరిగా పని లేదు, వారానికి 2-3 రోజులు ఉండేది. అప్పుడు ఒక రోజుని ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మరి ఆదివారం పనికి రమ్మన్నారు. శనివారం సాయంత్రం ఫోన్ చేసిన పాస్టర్ గారు బ్రదర్ గారు ఫోన్ చేసి పాస్టర్ గారు మాట్లాడతారంటమ్మన్నారు. మరి మాట్లాడుతున్నప్పుడు ఇస్తే నా పొజిషన్ నాకు ఇంటికాడ పిల్లలు ఇలాగనే పొజిషన్ చెప్పినప్పుడు పాస్టర్ గారు ఫోన్ చేశారు, పర్లేదమ్మా నువ్వు పనికి వెళ్తావు. వాళ్ళేంటి నన్ను శుక్రవారం ఇంటర్వ్యూకి వెళ్తే శనివారం పనికి రమ్మంటే మేము నచ్చితే ఒక వారం రోజులు చూసి పెట్టుకుంటామన్న వాళ్ళు. మరి పాస్టర్ గారు ఫోన్ చేశారు, మాట్లాడి ప్రార్థన చేశారు. శనివారం సాయంత్రం ఆదివారం పనికి వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళే ఇప్పుడు 7 నెలల నుంచి ఆ పని నేను కంటిన్యూగా చేస్తున్నానమ్మా. నా దగ్గర అంత క్రితం ఐడియా లేకపోయినా వాళ్ళు ఒప్పుకిని మరి నా పనిలో పెట్టుకున్నారు. మరి దేవుని చేసిన మేలుడు మరి సంఘాన్ని మరి ఎల్రాయి ప్రార్థన మందిరం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి అలాగే ఎంతగానో మరి ఈ సంఘాన్ని నా ఆత్మీయంగా బలపరుస్తూ బ్రదర్ గారు అనేక విషయాలు నాకు మరి వివరించి చెప్తూ ఇలా చెయ్యేలాగమ్మా అని మరి సొంత సహోదరి కన్నా ఎక్కువగా నన్ను ఎంతగానో ఆత్మీయంగా ఆదరించిన మరి వారి కుటుంబానికి మరి అలాగే ఆర్థికంగా నా ఐడి విషయంలో కూడా నాతో వస్తున్న సహోదరి మరి వరలక్ష్మి గారు కూడా ఎంతగానో సహాయం చేశారు. మరి మనం చేసిన మేలులు మర్చిపోవచ్చు కానీ మనం చేసిన మేలులు మర్చిపోకూడదు. అటు రీతిగా మరి ఆమె కూడా ఈ సమయంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని చేసిన మేలు పట్టి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ ప్రభువా, కృప కలిగిన దేవా, గొప్ప తండ్రి, నజరేతుడా, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. యేసయ్యా, నీకు నేనేమిచ్చి రుణము తీర్చుకోలేను ప్రభా. యేసయ్యా, యోగ్యత లేని దాన్ని, అర్హత లేని దాన్ని ప్రభా, నాలో ఎటువంటి గొప్పతనము కూడా లేదు. యేసయ్యా, నిన్నే నమ్ముకుని ఉన్నప్పుడు ఇదిగోనైనా నిజముగా ప్రార్థించిన వారి పక్షాన సమీపముగా ఉంటానన్నావు. యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ రోజు నీ గొప్ప సాక్షిగా నువ్వు నిలబెట్టినట్టు రీతిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మరి సంఘాన్ని బట్టి వందల సంఘంలో నేను అనేక మంది గొప్ప సాక్షులుగా మీరు నిలబెట్టి ప్రభా, సంఘాన్ని ఆత్మచేత నడిపించండి. సంఘాన్ని నడిపి శ్రీ దాసురాల్ని కుటుంబాన్ని మరుగుపరచండి ప్రభా. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మా బిడ్డని స్వదేశం కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి దీవెని కనుక మార్చి ఇదిగో మీకు జరగబోయే వాక్య సందేశంలో కూడా మాతో మీరు మాట్లాడి అయ్యా వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని మాకు దయచేసి వాక్యాన్ని ప్రభా ఇది విడిచిపెట్టుకునే గాయకని వాక్యాన్ని ఇదిగో బలపడి ఇదిగో నేను నీ సన్నిధిలో ఇంకా నేను ప్రభా మేము ప్రార్థన నీ సన్నిధికి సమీపంగా ఉండి ప్రభా నీకు మేలులమైన పొందికి నీ కృపను మాకు దయచేయమని అయ్యా దీని రాయని నీకు చిన్న ప్రార్థన కూడా మీ పాద సన్నిధికి చేర్చుకోమని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడికి ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన చాటైన దీటైన దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన చాటైన దీటైన దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దైవ సందేశము సహోదరులు చార్లెస్ గారు వచ్చినట్లయితే దైవ సందేశం అందిస్తారు. అందరూ శ్రద్ధతో ఆయన మాటలు విని దేవునిలో నడవాలని కోరుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతించిన కాలం నుంచి దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడి ఈ దినాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, సంఘ కాపరికి, సంఘ సభ్యులకు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం.
మహాపరిశుద్ధుడా గొప్ప దేవ, నీ బంగారు పాదానికి లెక్కన స్తుతులు స్తోత్రాలైనా. ఇది నాన్న ఇక్కడ నిలబట్టాను నాయన, నువ్వు చూపించిన కృపను బట్టి నాయన నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలైనా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నదండి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అయినా మాకు మెండుగా దయచేయమని అడుగుచున్నదండి. బోధిస్తుండగానైనా నీ జ్ఞానాన్ని అయినా మీరే దయచేయండి. సమయోచితమైన జ్ఞానంతో నన్ను నింపుమని అడుగుచున్నదండి. ఇక్కడ ఎవరైతేనైనా అట్టి పరిస్థితుల్లో ఉన్నారోనైనా వారు ఆ వాక్యాన్ని అవలంబించుకునే విధంగానైనా, వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిలా కాకుండా వాక్యానుసారంగా జీవించే భాగ్యం మా అందరికీ కూడా నాయన మీరే దయచేయమని అడుగుచున్నదండి. ప్రతి ఒక్కళ్ళం కూడా నాయన ఏదో ఒక చిన్న విషయమైనా నేర్చుకుని సంతృప్తికరంగా నేను వెళ్ళటానికి నైనా మీరు కృప చూపించి సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. 1840లో ఒక క్రైస్తవ మిషనరీ సంస్థ ఒక క్రైస్తవ మిషనరీని ఆఫ్రికా అనే ఒక చీకటి ఖండానికి పంపించడం జరిగింది. పంపించినప్పుడు ఆయన ఒక బాధ్యతతో వచ్చాడు. ఏంటంటే ఆ చీకటి ఖండంలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్రైస్తవులుగా మార్చాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఆ ఖండానికి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నరమాంస భక్షకులు, అంటే మనుషుల్ని చంపుకుని తినేసే మనుషులుగా అక్కడ కనపడతారనమాట. వారితో ఏ విధంగా అయినా సరే దగ్గరగా అయ్యి వాళ్ళకి వాక్యాన్ని బోధించాలని ఒక ఆశతో ఒక ఆయన వచ్చాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే ఆయన వైద్య వృత్తి. ఆయన వైద్యాన్ని చేసి ప్రజలకు దగ్గర అవ్వాలనుకున్నాడు. వైద్యాన్ని చేసి దగ్గర అయినప్పుడు వారికి సువార్తను ప్రకటించవచ్చు కదా అని ఒక ఆలోచనతో ఆయన మొదటగా వాళ్ళందరికీ కూడా చాక్లెట్లు ఇవ్వటం జరిగిందనమాట. చాక్లెట్లు ఇప్పుడు తినని వాళ్ళు ఆ చాక్లెట్లు తిని ఆయనకి దగ్గర అవ్వటం జరిగిందనమాట. దగ్గర అవ్వటం జరిగి ఆయన నెమ్మదిగా ఆయన సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు. సువార్త ప్రకటిస్తుండగా ఆయనకి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా నల్ల జాతి మనుషులను తినటం అలవాటు పడిపోయిన వాళ్ళు, ఒక దొరగారు రావటం, తెల్లటి చర్మం, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉండటం, ఆయన తింటే ఏ విధంగా ఎంత రుచిగా ఉంటాడో అనే ఉద్దేశం వాళ్ళందరికీ కలిగింది. అప్పుడు ఏం చేశారంటే ఆయన్ని ఒక వలయంలా చుట్టువేశారు. ఆయన్ని పట్టుకుని ఏ విధంగానైనా తినేసి తృప్తి చెందాలని వాళ్ళు ఎంతగానో ఆశపడ్డారు. అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళందరికీ కూడా, వలయంలో చుట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఒక కరెంట్ షాక్ లాంటి తగట్లు జరగటం జరిగింది. వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయి దేవుడే దిగి వచ్చాడు అనేసి ఆ వ్యక్తిని పూజించడం జరిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఒక దీన సేవకుడిని, దేవుడు పంపించిన ప్రతినిధిని, దేవుని సేవకుడిని మాత్రమే అని చెప్పినట్లుగా అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళందరికీ కూడా దగ్గర అయిపోయాడు. అనేక మందికి సువార్తను ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఎంతగా సువార్తలు ప్రకటించడంలో నలిగిపోయాడు అని అంటే, తాను ఒక కొన్ని సంవత్సరాల తర్వాత తన స్వదేశానికి లండన్ వెళ్ళినప్పుడు తన కుటుంబ సభ్యులు తన భార్య కూడా అతను గుర్తించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నల్లగా అయిపోయాడు. ముఖమంతా ట్యాన్ పట్టేసి అతను గుర్తించలేని పరిస్థితిలో తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితికి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత కొంతకాలము ఆ ఫ్యామిలీతో గడిపి మళ్ళీ తిరిగి వచ్చేసాడు. అప్పటికే ఆఫ్రికా ఖండాన్ని ఒక 70% క్రైస్తవ ఖండంగా మార్చేయటం జరిగిందనమాట. అయితే ఆ విధంగా ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడంట. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ దట్టమైన అడవుల్లో ఒక భయంకరమైన ముళ్ళు తన ఎడమ కంట్లో గుచ్చుకుంటుంది జరిగింది. ఎప్పుడైతే ఆ ముళ్ళు కంట్లో గుర్చుకుందో ఆ కంట్లో ఉన్న ఫ్లూయిడ్ ఆ పసంతా కారిపోయి తన కంటి చూపుని కోల్పోయాడు. అంత మాత్రాన తన సువార్తను విడిచిపెట్టలేదు కానీ ఒక కంటితోనే సువార్తను ప్రకటిస్తూ నడుస్తున్నాడు. అయితే ఆఫ్రికా ఖండంలోని ఒక భయంకరమైన విషసర్పము, బ్లాక్ మాంబా అనే ఒక విషసర్పము ఎవరినైనా కాటి వేసినట్లయితే కేవలం 3 నిమిషాల్లో ఆ మనిషి చనిపోతాడు. అయితే ఆ విషసర్పం అతన్ని కాటి వేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న వైద్యుడు కనుక ఆయన దగ్గర ఉన్న యాంటీవెనం తీసుకుని ఆ విషసర్పానికి విరుగుడుగా అతను వేసుకున్నప్పుడు అది సరిగ్గా పని చేయకపోవడం వలన ఆ ఎడమ కాలు ప్యారలైజ్ అయిపోయింది. ఇప్పుడు అతనికి ఎడమ కన్ను కోల్పోయాడు, ఎడమ కాలును కూడా కోల్పోయాడు. అంత మాత్రాన సువార్తను విడిచిపెట్టలేదు కానీ అతను వెళ్ళిపోతున్నాడు. ఇంకా కూడా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఒక దినాన్న ఏం జరిగిందంటే, సువార్తలో భాగంగా ఆయన వెళ్తుండగా ఒక సింహము ఆయనపై దాడి చేసి ఒక ఎడమ చేతిని లాక్కుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ
అప్పుడు ఆయనకున్న పరిస్థితి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న వైద్యం చేసుకుని ఆ చేతిని బాగు చేసుకున్నాడు. అయితే ఎడమ కనును కోల్పోయాడు, ఎడమ చేతిని కోల్పోయాడు, ఎడమ కాలుని కూడా కోల్పోయాడు. ఇప్పుడు అయినప్పటికీ కూడా తన సువార్తను ప్రకటించడం మానలేదు. ఆ విధంగానే వెళ్ళిపోతున్నాడు. ఒకానొక దినాన్న ఏం జరిగిందంటే తన గృహంలో ఒక గుడిసెలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మోకాళ్ళు ప్రార్థన చేసుకున్నాడు. బయట తన అనుచరులు అందరూ కూడా గమనిస్తున్నారు. ఏంటి అని అంటే ఆ హట్ అంతా కూడా కాలిపోతుంది, మంటలతో రగిలిపోతుంది. అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా పిలిచారు. ఈ మంటలను ఆపటానికి బిందులతో వాటితో నీళ్లు తెచ్చి వేస్తున్నారు. ఎంత వేసినా కూడా ఆ మంటలు ఆగట్లేదు. ఎందుకనంటే అలనాడు ఏలియా కాలంలో కురిపించిన అగ్ని అక్కడ కురిపించబడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని అక్కడ కురిపించబడుతున్నప్పుడు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఖండం గురించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ అక్కడ దిగి ఉందన్నమాట. కొంతసేపటికి ఆ మంటలు ఆగినాయి. ఏం జరిగిందో అనేసి వారి లోపలికి వెళ్ళి చూస్తుండగా ఆయన కొద్దిగా వాలి ఉన్నాడు, మోకాళ్ళ మీద వాలి ఉన్నాడు. తట్టి చూశారు, గంటి చూశారు. అప్పటికే తన ప్రాణాలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయని అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఈయన ప్రార్థనలోనే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సుమారుగా 70% ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన వ్యక్తి ఒక దహన సంస్కారాలను ఆయన సమాధిని ఆ లండన్ ప్రభుత్వం వారిని సమాధి చేయాలని ఆశపడింది. వెంటనే ఇంటిమేట్ చేసింది. వెంటనే ఆ బాడీని లండన్ పంపించమన్నప్పుడు ఆఫ్రికా ప్రజలు ఒప్పుకోలేదు. ఆయన మా కొరకు సేవ చేశాడు కనుక ఇక్కడే సమాధి చేయాలి అనేసి వాళ్ళు అన్నప్పుడు ఆ లండన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వివాదం జరుగుతుంది. అయితే చివరిగా తేల్చింది ఏంటంటే లండన్ ప్రభుత్వం అక్కడికి తీసుకెళ్ళిపోవాలని ఆశపడింది. అప్పుడు అక్కడ ఆఫ్రికా ఖండంలో ఒక వ్యక్తి వచ్చి బాడీని అయితే తీసుకెళ్ళిపోయింది, కానీ మాకు ఈయన హార్ట్ కావాలి, ఈయన హృదయం కావాలని కత్తి తీసుకొచ్చి ఆయన ఛాతిని చీల్చి గుండెని తీసుకుని వెళ్ళిపోయారు. బాడీని అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ హార్ట్ని మాత్రం అక్కడే సమాధి చేయడం జరిగింది. ఈయనెవరో కాదు, డేవిడ్ లివింగ్స్టన్. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈ లోకంలోనికి పంపించాడంటే ఒక పర్పస్ తోటే ఈ లోకంలోనికి పంపించాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఉద్దేశం ప్రకారం ఆయన వాక్యం అనే ఖడ్గము ఆయనకి ఇచ్చినప్పుడు ఎంతోమందిని వెలిగించాడు. ఆఫ్రికా ఖండాన్ని ఒక వెలుగుమయంలోకి నింపిన గొప్ప భక్తుడిగా ఆయన చిరస్మరణీయంగా నిలిచిపోయాడని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. పాత నిబంధనల గ్రంథంలో కూడా చాలామంది రాజులు ఉన్నారు. పరిపాలనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక ఇస్రాయేల్ యూదా రాజ్యము రెండుగా విడిపోయిన తర్వాత, యూదా రాజ్యము ఇస్రాయేల్ రాజ్యంగా విడిపోయిన తర్వాత, ఇస్రాయేల్ రాజ్యంలో మొట్టమొదటి రాజుగా పరిపాలించిన వ్యక్తి ఎవరంటే యెరోబాము అనే వ్యక్తి గురించి మనం మాట్లాడాలి అని అంటే సుమారుగా విడిపోయిన ఇస్రాయేల్ రాజ్యంలో 19 మంది రాజులు పరిపాలించిన ఏ ఒక్క రాజు కూడా దేవునికి అనుకూలముగా పరిపాలించినట్టుగా అక్కడ చరిత్ర కనపడట్లేదన్నమాట. అటువంటి రాజుల్లో మొట్టమొదటి రాజు యెరోబాము. ఆ యెరోబాము మంచివాడు కాదు కదా. వారి జీవితం నుంచి మనం ఏం విషయాలు నేర్చుకుంటాము అని మనం ఆలోచించినట్లయితే మనం ఒకసారి గమనించాలి. ఏంటంటే చెడ్డ విషయాలు చేయకూడదు అనే విషయాలు కూడా మనము నేర్చుకోవాలి. దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు అని అంటే ఆ విషయంలోంచి మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయం కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యెరోబాము ఎవరు అని అంటే యెరోబాము నాబాతు కుమారుడు అని వాక్యంలో సెలవిస్తుందన్నమాట. నాబాతు కుమారుడు ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని 22.5 సంవత్సరాలు ఏలినట్టుగా అక్కడ వాక్యంలో రాయబడి ఉంది. ఈ నాబాతు ఎవరు అని అంటే రాజైన సొలొమోను దగ్గర ఒక సేవకుడిగా పనిచేశాడు. సేవకుడిగా పనిచేస్తున్నప్పుడు ఇతని పనిని మించి యవనుడు అవటం వలన, బలవంతుడు అవటం వలన అతన్ని తీసుకువెళ్ళి వెట్టి పనులు చేసే వారి మీద అధికారిగా అతన్ని నియమించడం జరిగిందనమాట. ఇలాగ కాలం గడుస్తుండగా సొలొమోను యొక్క ఆయన కార్యాలు దేవునికి నచ్చకపోవటం వలన, విగ్రహారాధన ఎక్కువైపోవటం వలన ఆయన చేసిన పని దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క యెరోబాముని రాజుగా చేయాలనుకున్నాడు. వెంటనే ఒక ప్రవక్తను పంపించాడు. అహియా అనే ప్రవక్తను పంపించి అతన్ని రాజుగా చేయటానికి ఇష్టపడ్డాడు. ఒక దారిని వెళ్తుండగా తన వేసుకున్న కొత్త వస్త్రాన్ని చించి 12 ముక్కలుగా చేసి 10 ముక్కలు యెరోబాముకి ఇచ్చాడు. ఇచ్చి ఇశ్రాయేల్ ప్రజల్లో 10
గోత్రాలు నీకు ఇస్తున్నాను, నువ్వు పరిపాలించాలని దేవుడు నీకు చెప్తున్నాడు అనేసి చెప్పినప్పుడు ఈ మాట ఆ నోట ఈ నోట రాజైన సొలొమోనుకి తెలిసింది. ఎప్పుడైతే తెలిసిందో తను చంపటానికి ప్రయత్నించినప్పుడు అతను యెరూషలేము నుంచి ఐగుప్తునకు పారిపోవటం జరిగిందనమాట. ఎప్పుడైతే తను పారిపోయాడో ఇక్కడ రాజు వెతికాడు కానీ అతనికి దొరకలేదు. ఆ సమయంలో ఏం జరిగిందంటే కాలం గడిచిపోతుంది. ఇక్కడ రాజైన జ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడంటే తన పరిపాలనలో మరీ దిగజారిపోయినప్పుడు కొంతకాలానికి వృద్ధుడైన తర్వాత అతను చనిపోయాడు. అతనికి మారుగా తన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. ఎప్పుడైతే ఈ కుమారుడు రాజు అయ్యాడో ఈ విషయాన్ని తెలుసుకున్న యెరోబాము అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. అయితే ఈ తండ్రిని మించినట్టు వెట్టి పనులు చేయించడానికి ఇష్టపడిన ఈ రెహబాము చేతిలో నుంచి ప్రజలందరూ కూడా దూరంగా వెళ్ళిపోవాలని యెరోబాముని రాజుగా ఎన్నుకున్నారంటే కేవలం దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే అతను రాజు అయినట్లుగా మనం గ్రహించవచ్చు అనమాట. అయితే ఈ యెరోబాము కాలం గడుస్తుండగా రాజు అయిన తర్వాత అతని మీదకి ఈ రెహబాము లేచినప్పటికీ కూడా దేవుడు ఒప్పుకోకపోవడంతో తన కొంతకాలము మంచిగానే పరిపాలించాడు. అయితే తను విగ్రహారాధన వైపు, ఎందుకంటే తనకొచ్చిన ఆలోచనతోటి ప్రజలందరూ మళ్ళీ రెహబాము వైపు వెళ్ళిపోతారేమో అనేసి తనకొచ్చిన ఒక ఆలోచనతోటి ఆయన చేసిన పని ఏంటంటే 2 బలిపీఠాలను కట్టాడు. ఏంటి అని అంటే 2 పోత విగ్రహాలను పెట్టాడు. బంగారపు విగ్రహాలను పెట్టి ఈ విగ్రహములే మిమ్మల్ని ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొచ్చాయనేసి అన్ని చెప్పటమే కాకుండా ప్రజలను కూడా నడిపించడం జరిగింది. దేవునికి అది ఇష్టం అవ్వక అది అతనికి కొన్నిసార్లు గద్దించాడు. తర్వాత కొన్ని మార్లు శిక్షించాడు. అయినప్పటికీ కూడా మారటం జరగలేదు. చివరికి అతని పరిస్థితి ఏమైపోయిందంటే తన కుమారుడు చనిపోయే పరిస్థితికి వచ్చేసినప్పుడు తన భార్యని ఒక ప్రవక్త దగ్గర పంపించినప్పుడు తను చెప్పిన మాట ఏంటంటే, ఈ కుమారుడు నువ్వు వెళ్ళినప్పటికీ చనిపోతాడు, కానీ ఈ కుమారుడు ఒక్కడే గౌరవప్రదంగా సమాధి చేయబడతాడు. మిగతా వాళ్ళందరూ కూడా కుక్కల చేత తినబడతారు, ఆకాశ పక్షుల చేత పీకబడతారు అనేసి మాట సెలవిచ్చాడు. దేవుని మాట ధిక్కరించడం వలన యెరోబాము పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు అనమాట. యెరోబాము జీవితంలో మనం ఒకసారి కొన్ని విషయాలు నేర్చుకునే ముందు యెరోబాము రాజు అవ్వటానికి గల కారణం కూడా ఒక విషయంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోను కూడా ఇందుకు ఒక కారణముగా మనం తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా మనం మొట్టమొదటి విషయం మనం ఏంటంటే నువ్వు అడ్డుగా నిలబడగలవా అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. నీవు అడ్డుగా నిలబడగలవా? దేనికి మనము అడ్డుగా నిలబడాలని మనం ఒకసారి ఆలోచిద్దాం. దేనికి అడ్డుగా మనము నిలబడాలి? మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసుకుందాం. చదవండి. చాలమ్మా. అయితే అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు నేను ఇలాగూ చేయక నీ కుమారుల చేతిలో నుండి దాన్ని తీసివేసేదని అనేసి ఇక్కడ మాట చెప్తున్నాడు అనమాట. అయినను అనే మాటను మనం గ్రహించినట్లయితే ఇక్కడ జరిగిన కాంటెక్స్ట్ ఏంటని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ సాక్షాత్తు దేవాతి దేవుడు తన తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందయు నేను అలాగు చేయక మనం ఒకసారి ఆలోచించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను మనకందరికీ కూడా తెలుసు, మహాజ్ఞాని. ఆయన యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటానికి షీబా దేశము నుంచి ఒక రాణి వచ్చి ఆయన దగ్గర జ్ఞానాన్ని తెలుసుకోవటానికి జరిగింది. ఆయన సామెతలను రాశాడు, ప్రసంగిని రాశాడు, తర్వాత పరమగీతాలను కూడా రాశాడు. ఇట్టి జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా ఒక అజ్ఞానిగా చివరి దశలో బిహేవ్ చేయటం కొంచెం ఆశ్చర్యమే కలిగిస్తుంది. మనం సొలొమోను రాజుని మనం జ్ఞాపకం చేసినప్పుడు అలా కూడా జ్ఞాని అయిన సొలొమోను అనేసి మనం అంటూ ఉంటాం. ఇట్టి అజ్ఞానంతో ఎలా ప్రవర్తించాడా అని మనం ఆలోచించినట్లయితే కొన్నిసార్లు మన జీవితంలో కూడా
అనేటువంటి అనుభవం మనం కలిగి ఉంటాం. ఎందుకంటే సమస్తము ఎరిగి కూడా ఈ విధంగా చేశాడా అని మనం ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఏం చేశాడు అని ఆలోచించినట్టయితే తన ఎన్నో విధాలుగా యుద్ధాలు చేసి అతను చేసిన పని ఏంటంటే వివిధ రాజ్యాల నుంచి కూడా అక్కడ రాజకుమార్తెలను ఒక 700 మందిని 300 మంది ఉపపత్నులుగా ఉంచుకున్నట్టుగా అక్కడ మనకు కనబడుతుంది అనమాట. అక్కడ వాళ్ళందరూ కూడా ఈ ఇశ్రాయేల్ కాదు కానీ అక్కడ రాయబడిన వాళ్ళు ఎవరంటే మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అనేసి జనుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకవేళ వారు మీ మనసును త్రిప్పివేయచ్చు, జాగ్రత్తగా ఉండడాన్ని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ముందుగా హెచ్చరించినప్పటికీ కూడా ఇక్కడ జ్ఞాని అని సొలొమోను మానలేదు, కానీ వారందరూ కూడా ఇతని యొక్క మనసును త్రిప్పటం వలన విగ్రహారాధన వైపు తిరిగిపోయినట్లుగా మనం గమనించవచ్చు అనమాట. ఎంతగా తిరిగిపోయాడు అని మనం ఆలోచించినట్లయితే 11వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, చదవండి అమ్మా. చాలండి. ఇక్కడ చివరిగా రాయబడిన మాటలు ఏంటంటే ఎవరినంటే ఆ దేవతలను అనుసరించి నడిచెను అనే మాటని కనపడుతుంది అనమాట. అనుసరించి నడవటము అని అంటే మనం అందరం కూడా జీసస్ ఫాలోవర్స్ కాబట్టి దేవుడిని మనం అనుసరించి నడుస్తాం. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చేసిన పని ఏంటంటే అనుసరించి నడిచాడంట. ఇక్కడ మీరు ఎప్పుడైనా బయట గమనించినట్లయితే విగ్రహారాధనలు జరుగుతూ బయట ఊరేగింపులు జరుగుతుండగా ఆ పటాన్ని చూసి దాన్ని అనుకరిస్తూ కొంతమంది నడుస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే అటువంటి స్థితిలోకి నీ జ్ఞాని అనే సొలొమోను అజ్ఞానంగా ప్రవర్తించి దేవుని దృష్టికి హేయమైన పనిగా అతనికి చేరిపోయాడు అనమాట. అంత మాత్రమే కాకుండా 6వ వచనం చివరి మాట ఏమని ఉంటుందంటే యెహోవాను అనుసరింపలేదు. దేవుడు ఇంతటి జ్ఞానం ఇచ్చినప్పటికీ కూడా అతని పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే విగ్రహారాధనని అనుసరిస్తున్నాడు. ఇక్కడ యెహోవాను అనుసరించడం మానేశాడు. తన పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందని అంటే తన భార్యలు ఎంతగా దిగజారి స్థితికి అతన్ని చేర్చేశారు అని అంటే దేవుణ్ణి ఆరాధించడం మానేసి విగ్రహారాధన వైపు వెళ్ళిపోయినట్టుగా మనకి కనపడుతుంది అనమాట. అయితే ఇక్కడ దేవాతి దేవుడు 2 మార్లు అతనికి ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిచ్చాడు. ఏంటి అని అంటే 10వ వచనం మనం చూసుకున్నట్టయితే నువ్వు ఇతర దేవతలను వెంబడించడం వల్లదని ఆయనను ఆజ్ఞాపించి సొలొమోను హృదయంలో ఆయన యొద్దకు తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనుపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొని ఉన్నాను గనుక ఈ రాజ్యం నీకుండా నిశ్చయంగా తీసివేదనని నీకు ఇచ్చాను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను ఇలాగు చేయక నీ కుమారుని చేతి నుండి దాన్ని తీసివేదను. అంటే ఇంత చెడ్డ కార్యాలు చేసినప్పటికీ కూడా దేవాతి దేవుడు అక్కడ చేసిన పని ఏంటంటే నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము, అంటే దావీదును చూచి దేవుడు ఇతని దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకుని వెళ్ళలేదన్నమాట. అంత మాత్రమే కాకుండా ఇక్కడ 33 నుంచి 34 వచనాల మధ్యలో ఒక మాట ఉంటుంది. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణం కోరుకున్నందున, అంటే ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము. అంటే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక అడ్డుగా నిలబడుతున్నది ఏంటంటే దావీదు యొక్క ప్రార్థన. దావీదు యొక్క ప్రార్థన ఇక్కడ ఇతను చేసిన పాపానికి దేవుని యొక్క ఉగ్రతకు అడ్డుగా నిలబడి అతని యొద్ద నుండి రాజ్యాన్ని తీసుకువెళ్లకుండా అక్కడ కాపాడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దినాన్న నీ విచ్చలవిడి జీవితానికి నీ యొక్క పాప కార్యాలకి ఒకవేళ ఇంకను కూడా నేను జీవితంలో సంతోషంగా నా ఇష్టానుసారంగా నా ఇచ్చలు జరుపుకుంటూ గడిపేస్తున్నాననేసి నువ్వు నేను ఆలోచించుకోవచ్చు, కానీ దానికి కారణము నువ్వు నేను కాదు, నువ్వు చేసిన నీతి పనులు కాదు, కానీ నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఇంకా కూడా నిన్ను కాపాడుతుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. ఉదాహరణకు సంఖ్యాకాండం 16వ అధ్యాయము 48వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనం, అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలవబడగా
తెగులు ఆగెను. అంటే ఇక్కడ యొక్క కాంటెక్స్ట్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మోషే, అహరోను, మిరియాముల గురించి జరుగుతున్న ఒక సంభాషణగా మనం ఆలోచించవచ్చు అనమాట. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక కలత రేగింది, కాన్ఫ్లిక్ట్ లేగిందనమాట. ఏంటి అంటే అక్కడ జరిగిన విషయం, నువ్వు ఒక నాయకుడివి, నీ అన్నయ్య అక్కడ ఒక యాజకుడిగా ఉన్నాడు, నీ అక్క ఒక ప్రవక్తని, అయితే అన్ని పదవులు మీరే అనుభవించేస్తారా, మాకేమి ఇవ్వరా అనేసి అక్కడ కోరాహు, దాతాను, అభిరామ్ అనే వ్యక్తులు లేచి అక్కడ ప్రజల్లో ఒక అలజడిని సృష్టించారు. ఏంటి అనంటే అధికార పదవులన్నీ కూడా మీకే కావాలా, మరి మేమెవరం కూడా మనుషులం కాదా అన్నప్పుడు మోషే వారిని బుజ్జగించడానికి ప్రయత్నిస్తాడు. ఇది దేవుడు చేత ఎన్నికింపబడినవి తప్పించి మేము తీసుకున్నవి కావు అనేసి చెప్తున్నప్పటికి కూడా వారు వినరు. ఎప్పుడైతే ఈ ముగ్గురు వినరో ఇంకొక 250 మందిని కూడా ఇటువంటి వాటి మీద పురమాయించడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలందరిలో కూడా ఒక అలజడిని రేపటం, వీరి మీదకి లేచే విధంగా చేసినప్పుడు దేవాది దేవుడికి చాలా కోపం వచ్చింది. చాలా కోపం వచ్చినప్పుడు ఈ మోషేకి దేవుడు చెప్తాడనమాట, ప్రజలందరినీ కూడా తీసుకుని ఇటువైపు వచ్చేసేమన్నప్పుడు కోరాహు, దాతాను, అభిరామ్ మాత్రమే ఆ ఇళ్ళు మాత్రమే అక్కడ ఉన్నప్పుడు దూరంగా మీరు చూడమని చెప్పాడు. ఏంటి చూడమన్నాడంటే వారు చూస్తుండగానే భూమి బద్దలయ్యి ఆ మూడిళ్ళు కూడా వారు సజీవంగా సమాధి అయిపోవటం వారు కళ్ళారా చూస్తారు. అంత మాత్రమే కాదు కానీ ఆ తర్వాత ఒక 250 మంది ఎవరైతే ఎదురుపడి లేచారో వాళ్ళందరినీ కూడా దేవుడు అగ్ని చేత కాల్చివేస్తాడు. ఆ తర్వాత దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళని కూడా తెగులు చేత చంపడానికి ఇష్టపడతాడనమాట. అక్కడ తెగులు చేత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 14,700 మంది చనిపోయిన తర్వాత అక్కడ మోషే అహరోనుకి చెప్పాడనమాట, వెళ్ళి నీవు అడ్డంగా నిలబడమనేసి చెప్పాడు. అక్కడ ఎప్పుడైతే అక్కడ అహరోను వెళ్ళి ఆ ప్రజలకి అడ్డంగా నిలబడ్డాడు, ఆ తెగులుకు ఆ ప్రజలకు అడ్డంగా నిలబడినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో అక్కడ మరణాలు ఆగటం జరిగిందనమాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ తెగులు ఆగటానికి అక్కడ దైవజనుడైన అహరోను అక్కడ నిలబడ్డాడు. ఆ ప్రజలను అంటే అక్కడ అడ్డు నిలబడటం అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నన్ను దాటుకుని వారిని చంపటానికి వెళ్ళమన్నప్పుడు దేవుడు అతని ప్రార్థనలను చూసి అతని పరిశుద్ధ హస్తాలను చూసి అక్కడ ఆపడం జరిగింది, తెగులను ఆపడం జరిగింది. మనం ఒక్కసారి గమనించండి, ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. అక్కడ దావీదు యొక్క ప్రార్థనలు సొలొమోను యొక్క ఒక రాజ్యాన్ని ఆపడం జరిగింది. ఇక్కడ అహరోను యొక్క అడ్డు నిలబడటంతో వారి యొక్క ప్రజల యొక్క ప్రాణాలను నిలబడటం జరిగింది. నా ప్రాణాలు నువ్వు ఇంకనూ కూడా ఇక్కడ మనం జీవిస్తున్నాము అంటే కేవలము దేవుని యొక్క కృపతో పాటు నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఇంకా బ్రతికి ఉన్నది కనుక మీరు ఇంకనూ కూడా మనం సజీవులుగా ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే మన చుట్టూ కూడా ఒక నీతి అనే మనం గోడను కట్టుకున్నప్పుడు మనల్ని ఆ కృప అనే గోడతోటి దేవుడు మన వలయంలా చుట్టు వేస్తాడనమాట, ఒక కంచెలా చుట్టు వేస్తాడనమాట. ఎప్పుడైతే వాటిని బద్దలైందో దేవుని ఉగ్రత లోపలికి వెళుతుందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30-31 వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనం, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను చాలు. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుని మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రాకారమును దట్టపరచుటకును బద్దలైన సందులను నిలుచుటకును తగిన వాడెవడు కూడా అక్కడ లేడనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుందనమాట. ఇక్కడ నీతి అనేది లేదు కనుక ఒక వ్యక్తి అనే అతను ఆపే శక్తి లేదు కనుక నా ఉగ్రతను వారి మీదకి రప్పించేస్తాననేసి ఇక్కడ మాట సెలవిస్తున్నానమాట. మనం గమనించుకున్నట్లయితే యోబు యొక్క జీవితంలో కూడా
కూడా యోబు చుట్టూ కూడా దేవుడు కంచి వేశాడనేసి సాతాను దేవుని దగ్గర మొరపెట్టుకోవటం జరిగింది. నువ్వు ఈ కంచి వేసావు కనుకనే ఇంకను కూడా అతను ఈ విధంగా ఉన్నాడు అని అంటే అక్కడ యోబు ప్రతి దినము కూడా ఉదయాన్నే లేచి ప్రతి ఉదయం కూడా తన నీతి అనే గోడను కట్టేసుకుంటున్నాడు. నేను కానీ పాపం చేశానా అనేసి ఆలోచన లేదే, నా భార్య కానీ పాపం చేసిందా నాతోనే ఉంది కదా, ఒకవేళ నా పిల్లలు పాపం చేశారేమో అనుకుని ఉదయాన్నే లేచి పాప పరిహారార్థ బలులు దేవునికి అర్పించేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ నీతి అనే గోడను తన చుట్టూ కూడా బయటలారకుండా కట్టేసుకుంటున్నాడు కనుక అతని యొక్క కుటుంబము క్షేమంగా ఉండటానికి అతను ప్రయత్నించాడు. దేవుడు కృప చూపించి నడిపించినట్టుగా విషయం అర్థం చేసుకోవచ్చు. అయితే యోబు యొక్క కంచెను తీసివేశాడు కదా అని మనం ఆలోచించినట్టయితే ఇది దేవుని యొక్క ఎక్సెప్షనల్ కేసు అని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇంకను పరీక్షించటానికి అతను చేసిన ప్రయత్నము, నా సేవకుడైన యోబును చూచితవా అనేసి దేవుడు ఒక ఛాలెంజ్ చేశాడు. నిన్ను నన్ను దేవుడు ఈ విధంగా తీసుకుని సైతానుతో ఛాలెంజ్ చేయలేడు. ఎందుకంటే మనం మిగలము కనుక మన నీతి అనే గోడ మనం ఎప్పుడు కూడా కట్టుకుని ఉండాలన్నమాట. ఎందుకు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మనం ఎత్తైన గోడలు కట్టుకున్నాము, ఎలక్ట్రిక్ ఫెన్సెస్ కట్టుకున్నాము, మా వైపు ఏ విధమైన తెగులు కానీ ఏవి కూడా రాదు, మాకు ఎటువంటి ఆటంకాలు కలగు అని మనం ఆలోచించుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎంత ఎత్తైన ఫిజికల్ గోడలు కట్టుకున్నప్పటికీ కూడా మనలోనికి కరోనా అనేవి మన జీవితాల్లోనికి వచ్చేసినాయి. మన గోడలు ఎంతగా ఉన్నా కూడా మనం గేటులు ఎంత పటిష్టం చేసుకున్నా కరోనా అనేది మన దగ్గరికి రాకుండా పోలేదు. సమస్యలు అనేవి రాకుండా మానలేదు. అనారోగ్యాలు జబ్బులతో బాధపడటం అనేది మనం ఎప్పుడు రాకుండా మానలేదు. ఒక్కసారి మన నీతి అనే గోడ మనతోటి పటిష్టంగా ఉందా లేదా అనేసి నిత్యము మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. నీతి అనే గోడ పటిష్టంగా ఉందా లేదా అనేది నీ యొక్క రిలేషన్, నీ భార్యతో నీ రిలేషను, నీ భర్తతో రిలేషను ఏ విధంగా ఉందనేసి మనం ఆలోచించుకోవాలి. నీ తల్లిదండ్రులతో నీకున్న అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. నీ ఇంట్లో సమృద్ధి అనేది ఉందా లేదా, నిత్యము అప్పులతోటి బాధపడుతున్నావు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నీకు నీ కుటుంబానికి మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావా లేదా నిత్యము జబ్బులతో బాధపడుతున్నావా అని మనం ఆలోచించుకోవాలి. దానికి కారణము ఎవరినో నిందించడం కాదు, కానీ మన యొక్క నీతి అనే గోడ బద్దలైపోయినప్పుడు దేవుని యొక్క కృప అనే గోడని దేవుడు తీసివేసేస్తాడు. అప్పుడు మనం అడ్డు నిలబడటానికి ఏమాత్రం కూడా సరిపోము. ఎందుకంటే మనం నిత్యము కూడా మనం ప్రార్థిస్తూ మన నీతి అనే గోడను పటిష్టం చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ బయట వారి గురించి కాదు, కానీ మన కుటుంబంలోని మన పరిస్థితిని మనం ఆలోచించుకున్నట్లయితే నీ వల్ల నీ కుటుంబం యొక్క గోడ బద్దలైపోతుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. నీ వల్ల కాకపోతే నీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళ వల్ల గోడ బద్దలైపోతుందని ఆలోచించినట్లయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు ఆ గోడని బిల్డ్ చేసేవాడిగా ఉండాలి. ఒకళ్ళు బ్రేక్ చేసినా కూడా నువ్వు బిల్డ్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను పటిష్టంగా ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కీర్తనలు 127వ అధ్యాయంలో యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువాడి ప్రయాసము వ్యర్థమే అనే వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుడు మన ఇల్లుని మనం కట్టాలి అని అంటే, మన కుటుంబాన్ని దేవుడు కట్టాలి అంటే మనం నీతిగా జీవించాలనే విషయాన్ని మనం ఆలోచించాలి. మనం నీతిగా జీవించాలి అని అంటే మనం ఇప్పుడు కూడా ఆయనకి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకవేళ మనలో దోషం ఉన్నప్పుడు నీ చేతులెత్తి మనకు ఆయనకి సమర్పణ అనుగ్రహిస్తున్నప్పుడు నీ చేతిలో దోషములు ఉంటే దేవుడు ఏ విధంగా వాటిని యాక్సెప్ట్ చేస్తాడు ఒకసారి ఆలోచిద్దాము. 66వ కీర్తన 18వ వచనంలో అక్కడ రాయబడిన మాటని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల నా మనవులు వినకపోవును.
అంటే ఒకవేళ నీ హృదయంలో ఇంకను కూడా పాపం ఉన్నట్లయితే దేవుడు మనవులు ఏ విధంగా ఉంటాయి అనేసి మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇంత మాత్రమే కాకుండా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు నీ కుటుంబం పట్ల ఒక భారం కలిగి ఉండాలి, భారం కలిగి ప్రార్థించాలి. నా ఇచ్చలకు నేను పోకూడదు, నా ఇష్టాలకి నేను పోకూడదు. నేను ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సంపాదించిందంతా కూడా ఒకవేళ మందుకే పోతుందేమో, ఒకవేళ నీ లగ్జరీస్కే పోతుందేమో, నీ ఇచ్చలకే పోతుందేమో ఒకసారి ఆలోచించినట్లయితే నువ్వెంత గొప్ప పాపి అయినప్పటికీ కూడా ఆయన చెయ్యి చాచి నిన్ను దగ్గరికి తీసుకోవటానికి ఇష్టపడుతున్నాడు అనమాట. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములో, రక్షింపకుండా నేరనట్లు నా హస్తం కురచ కాలేదు, వినకుండానట్లు నా హృదయము చెవులు మందం కాలేదనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. దాని గురించి ఆలోచించినట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను అనే మాటని ఇక్కడ కనపడుతుంది అనమాట. నీవే విధమైన గాఢాంధకారపు లోయలో కూడా నువ్వు సంచరించినా కూడా, నువ్వు అక్కడున్నా కూడా దేవుడిని నువ్వు రక్షించమని ప్రార్థిస్తే ఆయన హస్తం ఏమీ చిన్నది కాలేదంట. ఆయన నిన్ను చేయి పట్టి పైకి లాగటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదంట. నువ్వు నీతిగా ప్రార్థన చేస్తే ఆయన వినటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడనమాట. అయితే నా ప్రార్థన ఎందుకు చేరట్లేదు, దేవుడు ఎందుకు నాకు జవాబు ఇవ్వట్లేదంటే, ఇక్కడ జవాబు దేవుడు చెప్తున్నాడు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చును. ఒకవేళ నువ్వు ఇంకను కూడా దోషము ఏంటి అనేసి మనం ఆలోచించినట్లయితే, నీ వ్యక్తిగత ప్రార్థనలో నేను మర్చిపోయాను అనుకున్నట్లయితే నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు గుర్తు చేయటానికి ఇష్టపడతాడు. ప్రతి విషయాన్ని గుర్తు చేసి పశ్చాత్తాపం కలిగి ఆయన అడిగినప్పుడు ఆయన నీ హస్తాన్ని పట్టుకుని లేపటానికి ఇష్టపడతాడు, నీ ప్రార్థన వినటానికి ఇష్టపడతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నీతి అనే గోడని కట్టవలసింది నువ్వే. ఎందుకంటే ఎదర్ యూ ఆర్ నన్, నువ్వు తప్ప నీ కుటుంబానికి కలిగిన కృప అనే గోడను కట్టవలసింది నీవే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దేవా, ఒకవేళ నా పాపము నాకు అడ్డుగా నిలబడుతుందేమో ఒకసారి ఆలోచించినట్లయితే దేవునికి ప్రార్థన చేసి, ఏంటి ఎక్కడ నా వాల్ బ్రేక్ అవుతుందనేసి అడిగినప్పుడు దేవుడు కృప చూపించడానికి ఇష్టపడతాడనమాట. ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, నీ ప్రార్థన అక్కడ నీ కుటుంబానికి అడ్డుగా నిలబడుతుందా లేదా అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే దావీదు యొక్క ప్రార్థన రాజైన సొలొమోన్ని కాపాడాయి. అదేవిధంగా అహరోను యొక్క ప్రార్థనలో ఇశ్రాయేల్ ప్రజలకి తెగులు రాకుండా కాపాడాయి. ఇదే నీ ప్రార్థన నా ప్రార్థన ఒకవేళ మన కుటుంబాన్ని కాపాడతాయేమో జ్ఞాపకం చేసుకుని పాపాన్ని విడిచి దేవునికి దగ్గర అవటానికి ఆలోచిద్దాం. అదేవిధంగా రెండో మాటగా మనం ఒక విషయం చూసుకుందాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనము నిలబెట్టుకున్నామా లేదా అనేసి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 31 వచ్చినా లేదా జనవరి 1 వచ్చినా ఆ కొద్ది రోజులు మనం ఒక వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. వాగ్దానాలు తీసుకుని బైబిల్లో పెట్టేసుకుంటాం. కానీ ఒకవేళ అది ఫుల్ఫిల్ అయ్యిందా లేదా అని మనం ఆలోచించుకునే పరిస్థితి ఉండదు మ్యాక్సిమం. అంటే అందరి గురించి కాదు, కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకు అని అంటే, ఈ ఇచ్చిన వాగ్దానము చివరి వరకు నాకు తీసుకున్నప్పుడు మీకు ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ వాగ్దానము నాకు ఈ సమస్యకున్నందుకు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అనేసి అంటారు. నేనేమి వాగ్దానాలకి ప్రో కాదు, ఎగెనెస్ట్ కూడా కాదు. ఎందుకంటే మంచి అన్నీ కూడా వాగ్దానాలు పెడతారు కదా, మంచియే ఇస్తాడు దేవుడు అనేసి అనుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో అంతా కూడా మంచే ఉంది. దాన్ని ఏది తీసుకున్నా కూడా మంచిదే. కాబట్టి దేవుడు నీకు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు నెరవేర్చుకున్నట్లయితే, నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే, నువ్వు దేవుని పట్ల విధేయత చూపించి నడుచుకున్నట్లయితే దేవుడు ఆ వాగ్దానాన్ని నీ సమస్యను కూడా తీర్చడానికి ఇష్టపడతాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూసుకుందాం.
నేను దావీదు సంతతికి ఇక్కడ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరోమారు ఇక్కడ దావీదుని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఇక్కడ యెరోబాముకి ఇచ్చిన అక్కడ వాగ్దానంగా మనకి కనపడుతుంది అనమాట. ఈ యెరోబాము గురించి మనం మాట్లాడే ముందు ఇందాక రాజు అయిన సొలొమోను గురించి మాట్లాడినా కూడా ఇప్పుడు ఇక్కడ యెరోబాము గురించి చెప్పుకోబోయే ముందు కూడా అక్కడ ప్రస్తావించిన మాట ఏంటంటే దావీదు. ఎందుకు దావీదు పదే పదే దేవుడు దావీదుని ప్రస్తావిస్తున్నాడని మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో లూకా రాసిన మాటల్లో ఆయన దావీదు గురించి పలికిన పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన అనుసరించి నడిచినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. 13వ అధ్యాయము 22వ వచనం. నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఇక్కడ ఆయన పలుకుతున్న మాట ఏంటంటే నా ఇష్టానుసారుడు అనేసే మాట, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చాడు. అంటే దేవుని హృదయంలో కలిగిన తలంపును వెంటనే కూడా ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా కనబడుతుంది అనమాట. ఇక్కడ యెరోబాము యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే యెరోబాము సొలొమోను రాజు యొక్క సేవకుడని మనకు తెలుసు. అయితే ఆయన్ని ఒక ప్రవక్త అహియా అన్న ప్రవక్త అతన్ని నువ్వు రాజుగా దేవుడు ఇష్టపడుతున్నాడు అనేసి చెప్తాడనమాట. ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అంటే ఇక్కడ సొలొమోను రాజు యొక్క ఆయన ప్రవక్తను నచ్చక దేవుడు ఇతన్ని రాజుగా చేసినట్లుగా మనం గమనించవచ్చు అనమాట. ఈ యెరోబాము రాజు యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎంత గొప్పటి వాగ్దానాన్ని ఇచ్చాడు అని అంటే దావీదు యొక్క డైనాసిటీ లాగా నీ యొక్క వంశాన్ని కూడా చేస్తానన్నాడు. దావీదు యొక్క వంశము ఏమిటి అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారు పుట్టిన వంశంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యెరోబాము ఆ యొక్క స్థితిలోనికి మరచిపోయి తను చేసిన పని ఏంటంటే సొలొమోను రాజు తర్వాత రాజైన రెహబాము వచ్చినప్పుడు ఒక చిన్న కార్యం చేశాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా యెరూషలేముకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళు. ఎప్పుడైతే తిరిగి వస్తున్నారో ఈ యెరోబాముకి ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే అక్కడికి వెళ్ళి ఒకవేళ ఆ యొక్క పరిపాలన చూసి నన్ను చంపేసి అక్కడ ఆ రాజు కిందకి వెళ్ళిపోతారేమో అనేసి ఈ రాజు భయపడినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే 2 బంగారు విగ్రహాలను ఆయన కట్టడం జరుగుతుంది అనమాట. ఒకటి బేతేలు దగ్గరను ఒకటి దాను దగ్గర కట్టి వీరే మిమ్మల్ని ఎర్ర సముద్రాన్ని దాటించిన వారనేసి వీటిని పూజించమన్నప్పుడు ప్రజలందరూ కూడా వారి మనసు తిప్పుకొని దేవాతి దేవుణ్ణి మరిచి వారి విగ్రహాధారణ వైపు తిరిగిపోయారనమాట. ఎప్పుడైతే వీరి ఇటువైపు తిరిగిపోయారో అక్కడ జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. తర్వాత దేవుడు చేసిన పనులు ఏంటంటే అతనికి ఒక గొప్ప శిక్షని ఆయన చూపిస్తాడు. ఏంటి ఆ శిక్ష అంటే ఆయన చేసిన పని ఏంటి అని అంటే ఒకానొక దినాన్ని అక్కడ బలిపీఠాలను కట్టి అక్కడ ఆ బలిపీఠాన్ని వెలిగించడానికి ఆ యెరోబాము రాజే వచ్చినప్పుడు అతను చేసిన గొప్ప పని ఏంటంటే ఒక ప్రవక్తను పంపించి అతనికి చెప్పమన్న మాటను చెప్తాడనమాట. ఏంటంటే ఆ బలిపీఠం పగిలిపోతుంది, దాని మీద నుంచి బూడిద రాలుతుంది, ఏసేపు శిష్యుడు అక్కడ శల్యములు దాని మీద పడతాయని అన్నప్పుడు అక్కడ రాజు వెంటనే అతన్ని పట్టుకోమన్నప్పుడు ఆ చెయ్యి చాచి పట్టుకోమన్నాడు. ఆ చెయ్యి ఎండిపోయినట్టుగా కనపడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ చెయ్యి ఎండిపోతుందో వెంటనే ఆ రాజు ప్రవక్తని అడుగుతాడు, ఒకసారి నువ్వు నీ దేవునికి ప్రార్థించు, యెహోవా దేవుని ప్రార్థించమన్నప్పుడు ఆయన ప్రార్థించి బ్రతిమలాడినప్పుడు అతని చెయ్యి తిరిగి నార్మల్ అవటం జరుగుతుంది అనమాట. ఇది ఒక్కటే కాదు, కానీ ఆ తర్వాత ఇంకొక కారణం కూడా అక్కడ జరుగుతుంది. ఏంటి అని అంటే
యెరోబాము యొక్క కుమారుడు రోగి అయిపోయినప్పుడు మెడికేషన్స్ అన్నీ జరిగిపోయినాయి, చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇతని పరిస్థితి బహు దుర్భరంగా అయిపోయినప్పుడు నన్ను రాజుగా చేస్తానన్న ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళమని తన భార్యకు చెప్తాడనమాట. ఎప్పుడైతే తన భార్య అక్కడికి వెళ్ళిందో అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అప్పటికే వృద్ధుడైన ఈ ప్రవక్త కళ్ళు కనపడని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన ఆత్మీయ నేత్రాలతో చూచి, నువ్వు వస్తున్నా రా యెరోబాము భార్య, నువ్వు వస్తున్నది నీ కుమారుని కొరకు, అయితే నువ్వు తిరిగి వెళ్ళి గవినెలో అడుగు పెట్టే ముందు నీ కుమారుడు చనిపోతాడు, అయితే నీ కుమారుడు ఒక్కడే గౌరవప్రదంగా సమాధి చేయబడతాడని చెప్పినప్పుడు ఆమె తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ని సూచనలు అతనికి కనపడినప్పటికీ కూడా అక్కడ యెరోబాము మారలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవచ్చు. ఇతను ఒక ప్లాన్ చేశాడు. ఏంటి అని అంటే, ఒకవేళ అతనికి ఒక ఆలోచన కలిగింది, దేవుడు ఒకవేళ నన్ను ఇష్టపడడేమో అనేసి, దేవుడు ఇష్టపడకపోవడం కాదు కానీ అక్కడ ప్రజలందరూ తిరస్కరిస్తారేమో అనేసి అతని పరిపాలనను బట్టి అనుకున్నప్పుడు అతను చెప్తున్న మాట ఏంటి అంటే, హృదయమందు యోచించనని మాటని ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. హృదయమందు ఏమి యోచించాడు అంటే, ప్రజలందరూ నన్ను తిరస్కరిస్తారేమో అని యోచించి అక్కడ దహన బలులు అర్పించటము, అక్కడ బంగారపు తోతులను కూడా చేయటం జరిగిందనమాట. దేవుడు దానికి ఇష్టపడలేదు కనుక అతను ప్రవక్తను బట్టి తన మరణానికి గురవటం జరిగిందనమాట. దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు, దావీదు వంశంలోని నీ వంశం చేస్తానన్నాడు. కానీ చివరికి తన కుటుంబం కూడా దుర్భర స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చుకునే అవసరత నీకు నాకు మాత్రమే ఉంది. అది ప్రామిస్ కాదు, అది కండిషనల్ ప్రామిస్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనమందరం కూడా ఈ 11వ అధ్యాయం 38వ వచనంలో ఏ విధంగా దేవుడు చెప్పాడు, నువ్వు ఆ కట్టడాలను అనుసరించినట్లయితే నీ రాజ్యాన్ని కూడా అలా స్థిరం చేస్తానన్నాడు. ఈ దినాన్న నీకు నాకు కూడా దేవుడు ఇటువంటి స్థిరత్వాన్నే దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇతను ఊహించలేదు, దారిని వెళ్తున్న వ్యక్తి చేత దేవుడు అతన్ని ఒక రాజుగా చేసేశాడు. అహియా అనే ప్రవక్తను రాజు అవుతావంటే దేవుని మాట ప్రకారం అతను రాజు అయిపోయాడు. ఇతను వాగ్దానాన్ని నిలబెట్టుకోలేడు. ఈ దినాన్న నీకు నాకు కూడా దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఇక్కడ యెరోబాముకి ఎలాగ రాజ్యాన్ని గిఫ్ట్ ఇచ్చాడు, రక్షణ అనే గిఫ్ట్ నీకు నాకు కూడా దేవుడు అనుగ్రహించాడు. యెరోబాము ఇక్కడ గిఫ్ట్ను కోల్పోయాడు. నేను గిఫ్ట్ను కోల్పోయే పరిస్థితిలో ఉన్నామా, లేదా గిఫ్ట్ను కాపాడుకునే విధంగా ఉన్నామా అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎలా అనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము, అయితే కృపావరము ఆయన ఇచ్చు నిత్య జీవం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నీకు నాకు కృపా వరము అంటే గిఫ్ట్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అనే వరము ఇచ్చాడు. మనకు నిత్యము జీవించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని మన విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే మనకి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు, దాన్ని కోల్పోకూడదు. దేవుడు మనకు వాగ్దానాన్ని ఇచ్చాడు, దాన్ని నెరవేర్చుకునే బాధ్యత కూడా నీది నాదే. అయితే నాకు ఇంకో పాయింట్ కూడా ఉంది కానీ చెప్పే అవకాశం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ఈ మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మాట ఏంటి అని అంటే, నువ్వు నీ కుటుంబానికి అడ్డుగా నిలబడగలిగి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోగలవా అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈ దినాన్న నీకు నాకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు, ఆ గిఫ్ట్ని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేర్చుకునే పరిస్థితుల్లోకి ఉన్నామా లేదా అని మనం కూడా ఆలోచించుకోవాలి. చివరిగా ఒక మాట ఏంటని అంటే, నేను చెప్పవలసిన అనుకున్నది, దేవుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇస్తాడు. యెరోబాముకి కూడా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. యెరోబాము నిలబెట్టుకోలేకపోయాడు. మనకి ఇంకను కూడా సజీవులుగా ఉన్నామంటే దేవుడు ఈ అవకాశాన్ని మనకి ఇచ్చాడు కనుక అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఈ బంగారు పాదానికి లెక్కని స్తుతులైనా విత్తబడిన వాక్యాన్ని నాయన సాతాను ఎత్తు వెళ్ళుకోకుండా మీరే కృపను చూపించండి తండ్రి. హృదయాల్లో ఫలింపచేయమని అడిగిన తండ్రి. మేమందరం కూడా మా ప్రార్థనల వలన, మా నీతి క్రియల వలన మా కుటుంబానికి మేము ఒక అడ్డుగోడలా నిలబడటానికి నీ కృపను దయచేయమని, సహాయం దయచేయమని, వాక్యానుసారమైన జీవితాలు మా అందరికీ కూడా మీరు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుని అడిగిన మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. చెప్పలు కూడా దేవుని పడతాం. హల్లెలూయా. చక్కటి వాక్య సందేశం ఇచ్చిన సహోదరులకు హృదయపూర్వక వందనాలు. గర్భఫలం ఎవరిచ్చేది?
యెహోవా ఇచ్చే బహుమానం. అంటే నీ జీవితాల్లో అనేకమైన బహుమానాలు వస్తూ ఉంటాయి, కానీ గర్భఫలం అన్నది దేవుడిచ్చే బహుమానం. అది దాన్నే గిఫ్ట్ అంటారు. ఆ గిఫ్ట్ నీకు కుమార్తె కానీ కుమారుని కానీ దేవుడిచ్చినప్పుడు వారికి మీరు అడ్డంగా నిలబడి వాళ్ళ జీవితంలో చెడు అలవాట్లకు వెళ్ళకోకుండా, ఓడిపోకుండా, మీకు చెడ్డ పేరు తీసుకురాకుండా, ఆనాడు దినాల్లో ఎలాగైతే ప్రజలు దేవుని మాటను, బైబిల్ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించి వాళ్ళు దూరంగా నడుస్తున్నప్పుడు దేవుని ఉగ్రతలు ఎలా కురిసినాయో మనందరికీ తెలుసు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి, నిన్ను నువ్వే కట్టుకోవాలి. నీ కుటుంబానికి అడ్డంగా తల్లిగా తండ్రిగా నువ్వు నిలబడాలి, నాయకుడిగా అధిపతిగా నువ్వు నిలబడి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటే నీకు ఇచ్చిన దేవుడిచ్చిన బహుమానాన్ని ఫలింప చేసుకుంటావు, అభివృద్ధి పరుచుకుంటావు, నీవు ఆశీర్వదించబడతావు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అలాగే ప్రార్థన కోరి ఉన్నారు. ఇంటి ప్రశాంతి గారి మేడం కుమార్తెకు వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నారు, ప్రార్థన కోరి ఉన్నారు. అలాగే అరుణ్ గారి అమ్మగారు నాగరత్నం గారు అనారోగ్యంగా ఉన్నారు. అలాగే డేవిడ్ లివింగ్ వాళ్ళ ఇంటి దగ్గర యాక్సిడెంట్ అయింది, అలివర్, ఆయన ఐసీయూలో ఉన్నట్టున్నారు. ఆయనకి దేవుడు స్వస్థతనిచ్చినట్లు ప్రార్థన కోరి ఉన్నారు. అలాగే సుబ్బు ఆదివారం రోజున డ్రైవింగ్ టెస్ట్ ఉంది, మీరందరూ అనుదినం ప్రార్థించండి. అలాగే ఋతు గారి కుమార్తె హరిని బర్త్డే, పుట్టినరోజు ఈరోజు మరి వచ్చారో లేదో తెలియదు. ఋతు గారు వచ్చారండి? వచ్చారా? తీసుకొచ్చారా? అలాగే మీ అందరికీ స్వీట్లు కూడా తీసుకొచ్చినట్టున్నారు. దిలీప్కి అందజేస్తే గేటు దగ్గర అందరికి అందజేస్తారు. అలాగే అందరం కలిసి ఒక పాట పాడుకుని దేవుడి నామాన్ని మహిమపడదాం. ప్రభుని ప్రేమించిన పేదరలు కసులు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరలు కసులు రెండిచ్చెను కానుకగా. జీవనమాంతయు నీవిచ్చెదవా, జీవనమాంతయు నీవిచ్చెదవా, నీవిచ్చెదవా. అందరూ కలిసి సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. చప్పట్లో సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. 5 రొట్టెలు చేపలు 2, 5,000కు ఆహారముగా. అర్పించిన బాలుడు అట్టివేళ, అర్పించిన బాలుడు అట్టివేళ. అట్టిచ్చెదవా, అట్టిచ్చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభు. చెప్పలు కొడదాం అందరం. దేహము ధనము సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీవిచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. చెప్పట్లో అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకుని అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీవిచ్చెదవా, నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ పాడదామందరం, చప్పట్లు కొడదాం. నీ దేహము ధనము సమయమును. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము.
సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీవీచెదవా, 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 నీవీచెదవా. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవయాగముగా నీచెదవా, సజీవయాగముగా నీచెదవా, నీవీచెదవా, 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 నీవీచెదవా. అందరు లేచి నిలబడినట్టయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన సర్వకార్యాలు జరిగించి దేవా, ఇదిగో తండ్రి ఆది నుంచి అంతవరకు మీరు తోడయండి ప్రభా. ఆరాధన అంతట్లో నీ కృపణాన్ని నీకు స్తోత్రాలు ప్రభా. దేవా, నీ బిడ్డ నిలవబెట్టుకుని చక్కటి మాటలు నీకు స్తోత్రాలు ప్రభా. మా కుటుంబాలు మేము అడ్డుగా ఉండి కట్టుకునే కృపను దయచేయనైనా, కుటుంబంలో ఉన్న సమస్తాన్ని కూడా తండ్రినైనా సురక్షితంగా క్షేమముగా నీ కృపలో ఫలింప చేసుకునే ధన్యతను, అటువంటి జ్ఞానాన్ని మా అందరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రార్థనా స్తుతులు కోరారునైనా, యాక్సిడెంట్ అయి ఉన్న బిడ్డకి తోడై ఉండండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచే తండ్రి. బలహీనతల్లో ఉన్న వారికి బలం దయచేయనైనా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యం దయచే ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహాలు తండ్రి దేవా తొందరగా అవ్వటానికి నీ కృపను అనుగ్రహించండి. ఐడీల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి యేసునామములో అద్భుతాలు జరిగించండి. వేదాల సమస్యలు ఉన్న వాళ్ళని విడుదల కలిగించండి. ఉద్యోగం లేని వారికి నైనా మంచి ఉద్యోగాలు దొరకటానికి మార్గాలు తెరిచి సహాయాన్ని అనుగ్రహించి నువ్వు పోషించు ప్రభా. ఎవరైతే తండ్రి ఎన్ని సమస్యల్లో ఉన్నారో నీకు తెలిసినైనా మోకరించారు నీ బిడ్డలు ప్రభా. హృదయ ఆంచలన్నీ ఎరుగున్న గొప్ప దేవుడు ప్రభా. హృదయంలో ఉన్నటువంటి ఇబ్బంది, నిరుకును, శోధన, వేదన, అనారోగ్యాలు తొలగించినైనా కృపాక్షేమాలతో బిడ్డలు నడిపించండి. ఏదైతే కోరుకుంటున్నారో నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అలాగే తండ్రి లోకంలో జరుగుతున్న అల్లజడులన్నింటిలో కూడా తండ్రి చల్లార్చండి. సమాధానాన్ని, క్షేమాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎల్లరోజు ప్రార్థనలో ఉన్న బిడ్డలందరినీ కృపలో వర్ధిల్లింప చేయి తండ్రి. పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను ఆస్వాదించండి. గుప్పుళ్ళు విప్పి నీ పరిచర్య నిమిత్తం కానుకలు ఇచ్చారు ప్రభా. బిడ్డలు ఇచ్చిన దానికి 100 ప్రతిఫలం దయచేయండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. వంటల పరిచర్య చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. నీ కృపలో బిడ్డలందరినీ ఆశీర్వదించి నువ్వు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. దేవా, బర్త్డే చేసుకున్న హరిణిని దేవా అనేకమైన పుట్టినరోజులు చేసుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ నీ దయలో నీ కృపలో ఎదిగే ధన్యతను దయచేయండి. ప్రార్థన చదివిన ప్రతి ఒక్కటి కూడా నీ కృపలో వర్ధిల్లింపచేసి సహాయం చేసి ఆశీర్వాదం ఇచ్చి స్వస్థతలనిచ్చి బహుమానాలనిచ్చి నీవే దీవించి ఆశీర్వదించమని బిడ్డలు తిరిగి వెళ్చుండగా ప్రయాణం అంతట్లో తోడేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తలలో ఉంచిన మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రార్థనా మందిరానికి ఈ దినాన్ని వాడబడిన ప్రతి బిడ్డకిని ప్రతి కుటుంబానికి సమస్త కార్యాలు తోడయండి ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం కలునుగాక. అపవాది క్రియలు అనంత నాశనం. దేవుని కృప మనందరికి తోడయండి, కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మహిమీద కుమ్మరించుము దేవా, కమ్మరా ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.